సో మరో వార్త మనకి ప్రధానంగా కనపడుతుంది, అదేంటంటే వాస్తవి నిర్మాణ సంస్థల్లో ప్లాట్లు కొంటున్నారా, ఇక అంతే సంగతులు. తస్మాత్ జాగ్రత్త, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అక్రమ నిర్మాణాలతో కస్టమర్లను మోసం చేస్తున్న వాసవి అధినేత విజయ్ కుమార్. వాసవి నిర్మాణ సంస్థ అరాచకాన్ని తట్టుకోలేకపోయిన ఒక బాధితుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆడియో రిలీజ్ చేసిన వ్యక్తి. ఆ దెబ్బతో తక్షణమే దిగొచ్చిన వాసవి నిర్మాణ సంస్థ బాధితుడికి 10,40,000 క్యాష్, మిగిలిన డబ్బులకు చెక్కులు ఇచ్చిన వైనం. వీరు కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంలో ప్లాట్లు కొన్న వారి పరిస్థితి ఏంటి? వారందరికీ వాసవి దోచుకున్న సొమ్ము తిరిగిస్తారా, శటకోపం పెడతారా? వాసవి కబ్జా చేసి నిర్మిస్తున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎలా? వీరి అబద్ధపు మాటలను నమ్మి కొన్నవారి పరిస్థితి ఏంటి? వాసవికి వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ పెద్దలారా, సమాధానం చెప్పండి. దీంట్లో ఒక చిన్న విషయం చెప్పాలి. ఫస్ట్ మనం ఈ సబ్జెక్ట్ గురించి వెళ్ళే ముందు, వీళ్ళని ఏమన్నా అందామంటే గట్టిగా అనలేకపోతున్నామండి. ఎందుకు? దేవుడి పేరు పెట్టుకున్నారు, వాసవి మాత అని. వాసవి మాత మనం ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు చూసినావా, మన అందరిలో ఉండేది మలినం. మనం దండం పెట్టేది దేవునికి దండం పెడతాం. ఎందుకంటే ఆత్మవిశ్వాసం, భగవంతు మీద భక్తి, మన నమ్మకం, మన నమ్మకమే దైవం. ఇప్పుడు వాసవి పేరు పెట్టుకొని, దేవుడి పేరు పెట్టుకొని వీళ్ళు చేసే పనులన్నీ, ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కాదు, ఒకరు ఏం చేస్తారు, చక్కగా పోయి దేవుని ఉండే లింగాన్ని మింగాలని చూస్తారు, ఉండిని మింగాలని చూస్తారు. వాళ్ళు అందుకంటే ఆ దేవుని కంటే పెద్ద, ఆ ఉండి కంటే పెద్ద దొంగలు వీళ్ళు. విజయ్ కుమార్, అభిషేక్ మొత్తం వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత నుంచి మొత్తం వాసవి పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. తొందరలో కంపెనీ బోర్డు తిప్పుతారేమో, చెప్పలేము.